This is going to give us acceleration. So slope gives us acceleration. Next area తీసుకో, meter per second into second. సెకండ్ ఓకే మీటర్, ఓహో మీటర్ వచ్చేసింది. ఈ మీటర్ అనే వాల్యూ వచ్చినప్పుడు ఆ ఎస్టీ గ్రాఫ్లో తీసుకున్న ఏరియా అనేది ఏమై ఉండొచ్చు, పొజిషన్ అయి ఉండొచ్చు. ఆ పొజిషన్ ఏమి, డిస్టెన్సా, డిస్ప్లేస్మెంటా, టోటలా, యావరేజా, ఏది అనేది నువ్వు అక్కడ ఏ వాల్యూ తీసుకున్నా దాన్ని బట్టి తీసుకోవాలి. గదా పాయింట్. అలా ఈ క్లారిటీ ఉండిండాలి. నెక్స్ట్ ఇక్కడికి రండి, థర్డ్ వన్లో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది ఇట్లా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ క్యూబ్ అవుతుంది, మీటర్ పర్ సెకండ్ క్యూబ్. అది ఏమైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ ఉందా? ఉంది కదా, జర్క్. అది జర్క్ అవుట్ ఆఫ్ ది సిలబస్, బట్ దట్ ఈస్ నథింగ్ బట్ జర్క్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాక్సలరేషన్ అంటే ఎప్పుడైనా పెట్రోల్ అయిపోయింది బండిలో అని మనకు తెలిసిపోదు. అంటే ఇండికేటర్ తక్కువైంది అట్ట కాదు, బండి అట్లాగా ఆగిపోయి కొంచెం అట్ట ముందుకు వెళ్ళి వెనక్కి అది జర్క్ అవుతుంది కదా, అది అన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఉన్న ఒక ఫిజికల్ క్వాంటిటీ, అది దేనివల్ల వస్తుంది? స్లోప్ వల్ల వస్తుంది. ఏ గ్రాఫ్లో? ఏటీ గ్రాఫ్లో. నెంబర్ 2 ఏంటి? ఏరియా. సో ఏరియా కనుక్కుంటే మళ్ళీ ఈ ఫిజికల్ క్వాంటిటీ యూనిట్ మల్టిప్లైడ్ బై దిస్ ఫిజికల్ క్వాంటిటీ యూనిట్. అక్కడ ఏమొస్తుంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ సెకండ్. క్యాల్కులేట్ करो. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్. ఓహో, అంటే ఏటీ గ్రాఫ్లో ఏరియా కనుక్కుంటే మీటర్ పర్ సెకండ్ అని యూనిట్ ఉండే ఒక ఫిజికల్ క్వాంటిటీ వచ్చింది. అది ఏమైండొచ్చు? అది స్పీడ్ అయిండొచ్చు, లేదా వెలాసిటీ అయిండొచ్చు, లేదా యావరేజా, లేదా ఇన్స్టాంటేనియసా. ఇన్ని విషయాల్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. నేనేం చెప్తున్నా అంటే ఇదంతా ఎగ్జామ్లో ఉన్నప్పుడు, ఎగ్జామ్ పేపర్ వచ్చినప్పుడు ఆలోచించే విషయాలు కాదు ఇవి. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆలోచించాల్సిన విషయాలు. ఆ గ్రాఫ్ చూసాము, వాల్యూ ఇచ్చాడు, క్యాల్కులేట్ చేయమన్నాడు, చేసాము, ఏరియానో ఏదో ఒకటి వచ్చింది, చేస్తున్నాము, ఊరికే అలా వెళ్ళిపోవటం కాదు. అది ఏం వాల్యూ ఇస్తుంది, నేను ఎందుకు దాని మీద ఆ వాల్యూ తీసుకుంటున్నాను. ఏరియా ఇలా కనుక్కోవడం ఓకే, సరే సార్ బాగానే ఉంది. ఇది ఒక ఏరియా అంటే ఒక ఈ ఏరియా అంటే ఏంటి ఫార్ములా? L ఇంటూ బి. ఎందుకు?